ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోషల్ మీడియా కేసులకు సంబంధించి రిమాండ్లు విధించడంలో కానీ అమలు చేసేటువంటి శిక్షకు సంబంధించి కానీ వీటన్నిటి గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందనే చెప్పుకోవాలి. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో సోషల్ మీడియా ఈ కేసులన్నిటికి సంబంధించి కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పుకుంటూ వచ్చింది. అయితే హైకోర్టు వ్యాఖ్యలు వాస్తవానికి ఏం చెబుతున్నాయి, మరోపక్క ఆ వ్యాఖ్యల్ని కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొన్ని మీడియాలు కావచ్చు ఏ విధంగా వక్రీకరిస్తున్నాయి. మొత్తానికి సోషల్ మీడియా కేసుల అంశానికి సంబంధించి మరిన్ని విషయాల్లో కొద్దిగా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి స్టూడియోలో మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, చూస్తుంటే మనం సోషల్ మీడియా కేసులు గత కొద్ది రోజులుగా ఎవరైతే సోషల్ మీడియాలో మితిమీరి ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ అరెస్టులు కావచ్చు, వాళ్ళందరూ నోటీసులు ఇవ్వడం కూడా గమనించుకుంటూనే వస్తున్నాం. వీటికి సంబంధించి హైకోర్టు సోషల్ మీడియా కేసుల్లో పాటించాల్సిన విధి విధానాల గురించి కొన్ని ఏదైతే గైడ్లైన్స్ అయితే జారీ చేసింది, వాటన్నిటి గురించి కూడా ప్రస్తావించుకుంటూ వచ్చింది. కానీ హైకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యల్ని కొంతమంది మీడియా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. మొత్తంగా వాళ్ళు ఏ విధంగా వక్రీకరిస్తున్నారు, వాస్తవానికి హైకోర్టు ఏం చెబుతుంది, సోషల్ మీడియా కేసుల గురించి మీ అభిప్రాయం ఏమంటారు? ఇక్కడ ఫస్ట్ ఏ మీడియా అయితే వాళ్ళకు అనుకూలంగా ఈ రోజున హైకోర్టు ఇచ్చిన తీర్పుని, అంటే వాళ్ళు జారీ చేసిన కొన్ని విధి విధానాలని ఎలా వాళ్ళు ఆపాదించుకుంటున్నారో, వక్రీకరించుకుంటున్నారన్న ఏ విధంగా చూడాలంటే ఈరోజు కోర్టు విషయంలోనే కాదు, వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఏ విధంగా మార్చుకొని ఎప్పుడు కూడా ఆ పేపర్లో, ఆ ఛానల్లో ఏ విధంగా రాసుకుంటారో మనం చూస్తూ వింటూ వస్తున్నాం. ఈరోజు వాళ్ళకి కొత్త కాదు ఈ విషయం. కానీ వీళ్ళు ఈ రోజున ఈ సోషల్ మీడియా అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు ఏ విధంగా విరుచుకుపడ్డారు, ఏ విధంగా అంటే ఎక్కడ కూడా కొంచెం కూడా మంచి మర్యాద అంటారు కదండి, పెద్ద చిన్న మహిళలకి గౌరవం ఇట్లాంటి ఏమీ కూడా లేకుండా ఎంత భయంకరంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానం మరి సజ్జల భార్గవ రెడ్డిని ఏ విధంగా మాట్లాడిని చూసాం. అంటే మీరు పెట్టే పోస్టులు ఏ ఉద్దేశంతో పెడుతున్నారో, ఎందుకు పెడుతున్నారో కూడా మాకు తెలియదు అనుకుంటున్నారా, మాకు అర్థం కావనుకుంటున్నారా అని కూడా అడిగినప్పుడు మరి ఇంకా ఎంత పెద్ద మాటలు అవి. మరి అలాంటి మాటలు మాట్లాడిన తర్వాత కూడా వీళ్ళు ఈ రోజున అసలు మేము ఏదైనా క్వశ్చన్ చేస్తే చాలు మా మీద ఈ విధంగా కేసులు పెడుతున్నారని. ఎక్కడైనా కేసులు పెట్టారా దానికి సంబంధించి? కేవలం ఈ రోజున వీళ్ళు సోషల్ మీడియాలో ఫోటో మార్ఫింగ్లు, అనుచిత వ్యాఖ్యలు, ఎక్కడైనా సరే అంటే నీచంగా దిగజారిపోయిన పరిస్థితికి వస్తేనే వాళ్ళ మీద కేసులు నమోదైనవి. భయంకరమైన బూతులతోటి, అంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఒక సెల్ఫీ వీడియోలో ఏ విధంగా బూతులతో రెచ్చిపోయారో మనం ఎన్నో వీడియోలు చూసాం. పెద్దిరెడ్డి సుధారాణి లాంటి వాళ్ళని, శ్రీరెడ్డి లాంటి వాళ్ళని, ఆయన పేరు వర్రా రవీంద్రారెడ్డి, మరి ఆ విధంగా చూసి చెప్పుకుంటే బోరగడ్డ అనిలు, ఇట్లా బోలెడంత మందిని మనం చూసాం. మరి ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఏం చేస్తే వీళ్ళ మీద ఈ రోజున కేసు నమోదు చేస్తారు. మరి గతంలో మనం చూసాం, వాళ్ళు సాక్షాత్తు న్యాయమూర్తుల్ని ఒక రూములో పెట్టి కరోనా పేషెంట్ని వదలాలి అని మాట్లాడిన మాటలు, అంటే గౌరవ న్యాయస్థానం ఎవరు కూడా ఎక్కడ కూడా న్యాయస్థానాలను మనం ఎప్పుడు గౌరవంగా చూస్తాం, ఎక్కడ కూడా వాళ్ళని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయటం కానీ ఇలాంటి చేయకూడదు. మరి న్యాయమూర్తులు న్యాయస్థానాలను కూడా అగౌరవంగా మాట్లాడిన సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద మరి ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలి? ఈ రోజున కోర్టు ఏమంటుందంటే మేము ఏ శిక్ష అమలు చేసినా, ఏదైనా రిమాండ్కి పంపించినా కూడా సుప్రీంకోర్టు ఆదేశాల సారమే చేస్తున్నాం తప్పించి ఎవరు ఇక్కడ ప్రభుత్వాలో ఏదో మేము మేనేజ్ చేసో ఎవరి ద్వారా మేము ఈ రోజున దానికి అనుసారంగా మేము వెళ్ళట్లేదు. మేము కేవలం కోర్టు కొన్ని నియమ నిబంధనలతోటి వాళ్ళకి ఏవైతే ఉంటాయో దాని ప్రకారమే ముందుకెళ్తారు. ఈ రోజున ఎవరో మ్యానిపులేట్ చేశారని చెప్పేసి, అంటే గతంలో వీళ్ళు చేశారా, చేయించారా, ఏదైనా అలాంటి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగాయా? మరి ఎందుకు వీళ్ళు అలా మాట్లాడుతున్నారు? ఈ రోజున చూస్తే తల్లికి వందనమనో ఇంకోటనో వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తే కేసులు పెట్టారంటున్నారు. ఎక్కడైనా సరే ఇక్కడ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడమే జరుగుతుంది, కానీ ఎక్కడ కేసులు పెట్టింది మనం చూడలేదు ఇంతవరకు కూడా. కేవలం వీళ్ళు మాట్లాడిన బూతుల పురాణాలు ఏదైతే ఉందో దాని మీదే కేసులు నమోదైనవి, గతంలో మాట్లాడిన మాటలని 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో. కాబట్టి ఈ రోజున వీళ్ళ ఛానల్లో, వీళ్ళ పేపర్లో వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా మనం చూసుకుంటే ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి ఎవరు ముట్టికాయలు వేశారు, ఎవరిని ఈ రోజున కోర్టు మరి వాళ్ళకు తగినట్టుగా సమాధానం చెప్పిందంటే ఖచ్చితంగా ఎవరైనా సరే సోషల్ మీడియాలో పిచ్చి అయితే ఫోటోలు మార్ఫింగ్లు కానివ్వండి, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు కానివ్వండి, పోస్టింగ్లు కానీ పెడితే ఖచ్చితంగా మనం చూసాం. విజయవాడలో ఒక పోలీస్ అధికారి కూడా మేము పోలీసులు అయ్యుండి ఎన్నో రకాలైన చూసాం కానీ ఎంత భయంకరమైన బూతులు రాయటం అనేది చూడలేదని చెప్పేసి రోజు స్టేజ్ మీద ఏదో ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళు ఆ రోజున, వీళ్ళని అరెస్ట్ చేసి. మరి అలా అనుకుంటే సోషల్ మీడియాలో ఒక్క మాట మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి భార్య
భారతీరెడ్డిని అన్నందుకు కామన్ మ్యాన్ కిరణ్ అనే వ్యక్తిని సాక్షాత్తు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది కదా, పార్టీలోంచి సస్పెండ్ చేసింది కదా వితిన్ 24 అవర్స్లో. మరి ఏ విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి వాళ్ళు చేపట్టే ఏదైతే ఉన్నాయో ఈ అరెస్టులు పర్వం అంటే అదంతా ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగిందంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన దురాగతాలు అవన్నీ. వాళ్ళు ఏ విధంగానైనా మనిషిని దెబ్బతీయాలి అంటే వాళ్ళు దేన్ని వెతుక్కున్నారంటే మానసికంగా కృంగదీయాలి, బూతులతో రెచ్చిపోవాలి, ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళు ఇంకా నోరు మెదపరు అనే ఉద్దేశంతో ముందుకెళ్లారు. కాబట్టి ఇట్లాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఈ రోజున ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఎవరిని అరెస్ట్ చేశారంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని సొంత పార్టీ అభ్యర్థిని కూడా చూస్తే అతనికి పార్టీ సస్పెన్షన్ కానివ్వండి లేకపోతే అరెస్ట్ కానివ్వండి అవన్నీ చూసాం. మరి వీళ్ళు ఈ రోజున ఎలా మాట్లాడతారు ఇలాంటివన్నీ కూడా అంటే నిజంగా ఎప్పుడూ కూడా వాళ్ళు చేసే పనులు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఎదుటి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నమే తప్పించి ఎక్కడా కూడా వాళ్ళు పార్టీని కాపాడుకోవటం కోసం లేకపోతే వాళ్ళ కార్యకర్తల్ని ఇబ్బందికి గురిపెట్టడం కోసం ఎక్కడ కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడూ కాపాడలేదు. వాళ్ళని ఇబ్బందుల్లోకి వీళ్ళు నెట్టేస్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ జే బ్యాచ్ ఏదైతే ఉందో ఈ రోజున మళ్ళీ న్యాయస్థానాల గురించి వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలాంటి న్యాయమూర్తుల పట్ల జడ్జి శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన పట్ల వీళ్ళు కొన్ని పోస్టింగ్లు పెట్టారని మొన్న అంతా కూడా గందరగోళం సృష్టించారు. ఇవన్నీ కూడా న్యాయస్థానాలని గౌరవించాలి, న్యాయమూర్తుల్ని గౌరవించాలి, వాళ్ళు ఏదైతే చట్టపరమైన తీసుకుంటారో చర్యలు దానికి కట్టుబడి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అవన్నీ మర్చిపోయి ఈ రోజున ఏదో కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తుందని ఈ రోజున వాళ్ళ ఛానల్లో చెప్పుకున్నంత మాత్రాన అదేమి కూటమి ప్రభుత్వానికి వచ్చే నష్టమేమి లేదు. ఎందుకంటే ఎవరు చేశారు అక్కడ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందుకని ఈ రోజున 11కు పరిమితమై పక్కన కూర్చున్నారు. అయినా కూడా మేము ఇలానే ఉంటామనే వాళ్ళ ఆలోచన విధానం చూస్తుంటే 10 మంది కూడా ఈ రోజున ఏం మాట్లాడుకుంటున్నారంటే రేపు 11 కూడా ఉండవని. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రెడ్ బుక్ పేరిట ఒక కొత్త రాజ్యాంగాన్ని సృష్టించి అట్లా అక్రమ అరెస్ట్ చేస్తున్నారని చెప్పి చెబుతున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని అరెస్ట్ చేస్తున్నారు అంటే ఈ రోజున మనం చూస్తున్నామండి అరెస్టులు కానీ ఏవైనా సరే ఎక్కడైనా సరే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ కేసు నమోదు చేయబడింది అని ఉందా? అనుకోవాలి కదా. ఈ రోజున వాళ్ళన్న మాటకే వద్దాం. వాళ్ళే భయపడుతున్నారా లేకపోతే భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే అదొక రెడ్ బుక్ అనే ఒక బూచిని ప్రజల మనసులో ముద్రించడానికి చూస్తున్నారా అని చూస్తే ఖచ్చితంగా రెడ్ బుక్ అనేది ఒక ధైర్యం టీడీపీ కార్యకర్తలకి. గతంలో ఎన్ని విధాలుగా వాళ్ళని వీళ్ళు ఇబ్బంది గురి చేశారు. ఈ రోజున కార్యకర్తలే నా బలం అని చెప్పి నారా లోకేష్ గారు ఎందుకు ప్రజల్లోకి వెళుతున్నారంటే వాళ్ళ మంచి చెడు కాయ కష్టం వాళ్ళు కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు, ఏం జరుగుతుంది. ఈ రోజున నిన్న 2 పిల్లలు వాళ్ళు ఏదో వాళ్ళ మదరు ఏదో గిన్నెలు గడిగిద్దంట, వాళ్ళ ఫాదర్ ఇంకేదో చేస్తారంట. ఆ పిల్లలు 2 రోడ్ల మట అడుక్కునే పిల్లలు వాళ్ళు వచ్చేసి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లో చైర్మన్ సంబంధించి వచ్చి మేము చదువుకుంటామని అడిగారు. నారా లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్లారు. ఆ పిల్లలకి మంచిగా బట్టలు చదువుకోవడానికి సదుపాయాలు కలగజేశారు. మరి ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, బ్రతకటానికి వాళ్ళకు ఒక దారి చూపిస్తుంది. ఇట్లాంటి చిన్నపిల్లలు వీధులమ్మట అడుక్కోకుండా వాళ్ళు డబ్బుల కోసం యాచకులుగా మారకుండా వీళ్ళు మంచి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఏర్పడేలా చేస్తుంది. అంటే రెడ్ బుక్ అంటున్నారు. వీళ్ళలాగా చెప్పాడు కదా మొన్న కూడా రప్ప నరికేస్తాం రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడి నుంచి నడుస్తుందంటే అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వీళ్ళు పెట్టారు. రెడ్ బుక్ అనేది రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక ధైర్యాన్ని మాత్రమే ఇస్తుంది, బ్రతుకులకి భరోసాని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంగా ముందుకు వచ్చేసి నిన్న పిల్లలకి ధైర్యం ఏంటి, మొన్న ఒక బాబుని చూసాం గుంటూరులో డైరెక్ట్గా గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్ దగ్గర మరి తన తల్లికి జరిగిన అన్యాయాన్ని సమర్పించలేదా? మరి ఏమైంది, వెంటనే కలెక్టర్ స్పందించారు. నాగలక్ష్మి గారు వాళ్ళకి ఆ తోపుడు బండిని ఇచ్చారు, చక్కగా అక్కడ బిజినెస్ చేసుకోమన్నారు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం అంటే పట్టించుకునే ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ముందుకు రాగలుగుతున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను చెప్పేది మాత్రం అది రెడ్ బుక్ వల్లే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో అన్నీ కూడా పొందుపరిచి ఉంచారు. ఎవరికి ఏ సమస్యలు వచ్చినాయి, ఏ ఏరియాలో ఏం జరిగింది. ఆయన నారా లోకేష్ గారు యువ నాయకులు ఏదైతే ప్రజాగళంతో రాష్ట్రం అంతా పర్యటించిన తర్వాత ప్రతి ఒక్కదాన్ని మనం చూసాం. కాఫీ టేబుల్ బుక్ అని చెప్పేసి మరి ప్రధానమంత్రి గారికి ఇచ్చారు. మరి దాంట్లో అన్నీ కూడా ఎవరి కష్టం ఏంటి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎవరి వల్ల ఎవరు ఈ రోజున ఇబ్బంది పడుతున్నారు, రేపు మా వల్ల వాళ్ళకి లబ్ధి చేకూరాలి,
ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఏం జరిగింది అంటే ఈ రోజున మనం చూస్తాం ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మాకు ఇబ్బంది ఉందని చెప్పుకునే ధైర్యాన్ని ఇచ్చింది రెడ్ బుక్. వీళ్ళు మాట్లాడుతున్నట్లుగా రాజారెడ్డి రాజ్యాంగం, లేకపోతే భారతిరెడ్డి రాజ్యాంగం, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం ఇట్లాంటి రాజ్యాంగాలు లేవు. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా నడిచే రాజ్యాంగం. రెడ్ బుక్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలంటే టీడీపీ కార్యకర్తకు ఒక బలం, ఒక ధైర్యం, అతను మళ్ళీ క్వశ్చన్ చేసే తత్వానికి అది పునాది. అదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రెడ్ బుక్ అనేది ఎక్కడ మనం అనుకుంటున్నట్లుగా ఇదిగో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ కేసు నమోదు చేయబడిందని ఉందా? ఎవరైనా సరే దాంట్లో ఇదిగో వీళ్ళ పేర్లు ఉన్నాయి అందుకని మేము అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ఎవరైనా చూసారా? ప్రతిసారి అంటే సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రికి మనవడుగా ఉండి మరి మాజీ ముఖ్యమంత్రికి కొడుకుగా ఉండి నడి రోడ్డు మీద కూర్చొని తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఎదుర్కొన్న కష్టం. పోలీసులు ఏమన్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు. నా పరిస్థితి ఇలా ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అని ఆలోచనలోంచి వచ్చింది. కామన్ మ్యాన్ గురించి ఆలోచించిన దాంట్లోంచి వచ్చింది రెడ్ బుక్. మరి దాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా మాకు రాజారెడ్డి రాజ్యాంగం ఉంది అందుకని చెప్పేసి వీళ్ళకి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని మనం పెడదామని చెప్పి అనుకుంటే సరిపోదు. మాటలు కాదు, ఈ రోజున కూటమి ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుంది. ప్రజల ప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది, ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది, ప్రజల తరపు ఒక న్యాయం నిలబడితే ఎలా ఉంటుందని ఇవన్నీ మర్చిపోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పిచ్చి ఛానల్లో ఆ పిచ్చి పేపర్ను పెట్టుకొని ఇలానే లండన్ మందులు వేసుకుంటూ అందులో బ్రతకాల్సిందే. అంతే తప్పించి ఇంకా అంతకు మించి వాళ్ళకు ఇంకోటి మార్గం లేదు. నమస్తే. Please subscribe to Leo News for more videos.